నమస్తే, నేను మధు. టీటీడీలో అసలు ఏం జరుగుతుంది? తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ హావా కొనసాగుతుందా అంటే అవునని ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అక్కడ కొత్తగా నియమించినటువంటి జేఈఓ శరత్ కుమార్ అపాయింట్మెంట్ గురించి కూడా ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీని గురించి రోజు క్లియర్ గా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, చూస్తుంటే టీటీడీలో తెలంగాణ హావాని ఎక్కువగా కొనసాగుతున్నట్టయితే వార్తలు వస్తున్నాయి. అసలు ఎందుకు ఆ వార్తలు వైరల్ అవుతున్నాయి సార్? తాజాగా జరిగినటువంటి అపాయింట్మెంట్ అబ్జర్వ్ చేస్తే బహుశా తెలంగాణ హవా, తెలంగాణ లీడర్ల హవా, లేదంటే తెలంగాణ రాష్ట్రం హవా తిరుమల తిరుపతి దేవస్థానం మీద కొనసాగుతుంది అని చెప్పి డౌట్ పడడానికి అవకాశం ఉంది. ఎందుకనంటే రిటైర్ అయినటువంటి వాళ్ళని జేయూగా నియమించడం అనేది చాలా అరుదు. ఇప్పుడు డాక్టర్ శరత్ గారు ఐఏఎస్, ఆయన రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత ఆయనకి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ క్యాడర్, అసలు యాక్చువల్గా ఆయన తెలంగాణకి విభజన సందర్భంగా తెలంగాణకు వచ్చినటువంటి ఐఏఎస్, తెలంగాణకి ఇప్పుడు ఆ రోజున ఐఏఎస్లు ఐపీఎస్లు విభజన జరిగినప్పుడు తెలంగాణకి కేటాయించబడ్డ ఐఏఎస్ ఆయన రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత ఇక్కడ ఆయనకి రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి పదవి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ లోపుగానే తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా విద్యా వైద్యానికి సంబంధించిన విభాగాలకి ఆయన అధిపతిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మరి ఇది ఇవ్వడము అనేది తెలంగాణ ఐఏఎస్కి రిటైర్ అయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది ఇది ఒక అరుదైనటువంటి అపాయింట్మెంట్. మరి తెలంగాణ హవా కొనసాగుతుందా అనే దానికి అనుమానం వచ్చేటువంటి వాళ్ళకి ఇది ఒక అంశంగా కనిపిస్తుంది. ఇక రెండు ఏంటంటే, ఈ శరత్ గారు, డాక్టర్ శరత్ గారు, ఈయన గ్రూప్ 1 ఆఫీసర్ బేసికల్గా. అయితే ఈయన కుప్పంకి సంబంధించి ప్రత్యేక అధికారిగా పనిచేశారు. ఆ తర్వాత 2005లో ఈయనకు ఐఏఎస్గా ప్రమోట్ అయింది. అప్పుడు విభజన సందర్భంగా ఈ ఐఏఎస్లు 2 రాష్ట్రాలకు విడిపోయినప్పుడు ఇక్కడికి వచ్చారు ఆయన. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఐఏఎస్గా పనిచేస్తే ఇక్కడే రిటైర్ అయ్యారు, తెలంగాణలో రిటైర్ అయ్యారు. ఈయన మీద ఒక అభిప్రాయం ఉంది. ఏంటంటే పూర్తిగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి మనిషి అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఎందుకు ఉంది అభిప్రాయం అంటే, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారు కాళ్ళు ముక్కినటువంటి ఐఏఎస్గా ఈయనకు ఒక ముద్ర ఉంది. గతంలో కేసీఆర్ గారు కాళ్ళు మొక్కినటువంటి వెంకటరామరెడ్డి ఏదో పేరుంది, మెదక్ చేశారు. ఆయనకి తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. సో ఐఏఎస్లు కాళ్ళు మొక్కినటువంటి వాళ్ళల్లో మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఐఏఎస్ కనిపిస్తాడు. సరే, ఆయన ఇప్పుడు ఈఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోయారు, అది వేరే విషయం. అది కాళ్ళు మొక్కలేదు, నేను కూర్చొని అది చూపించడానికి నేను కూర్చున్నానని చెప్పి ఆయన వీడియోలో కూడా పెట్టారు ఆంధ్రప్రదేశ్. బట్ ఇక్కడ ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చారు తెలంగాణలో, కేసీఆర్ గారు కాళ్ళు మొక్కినటువంటి ఐఏఎస్కి. ఇక్కడ డాక్టర్ శరత్ గారు కాళ్ళు మొక్కారు అచ్చంపేట సభలో అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక ముద్ర. దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది సోషల్ మీడియాలో. రేవంత్ రెడ్డి గారు కాళ్ళు మొక్కి, అంటే అంత సన్నిహితుడు, రేవంత్ రెడ్డి గారికి అంత సన్నిహితుడు. ఆ సాన్నిహిత్యమే ఆయన్ని తిరుమల తిరుపతి దేవస్థానం జేయూగా చేసింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. మొన్న రీసెంట్ గా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తిరుపతికి వెళ్ళారు కదా సార్. సో ఈ విషయం గురించి అయింటచ్చు అంటారా? అంటే రికమెండేషన్ పెట్టించింటారా? రేవంత్ రెడ్డి గారు తిరుమల వెళ్ళి అక్కడ మాట్లాడి రికమెండేషన్ చేయాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి సీఎం, పైగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన ఒకప్పుడు అనుచరుడు. ఆయన ఏమంటాడంటే, నేను చంద్రబాబు నాయుడు గారి శిష్యుని కాదు, నేను సమకాలీకుడిని అని అంటాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఆయన అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పదే ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో చెబుతూనే ఉంటారు. సో ఇంకొక వైపు ఏమంటే, కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు మొదటి శిష్యుడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తుంటారు. సో రేవంత్ రెడ్డి గారు చెప్పినా, కేసీఆర్ గారు చెప్పినా, తెలుగుదేశం పార్టీ బడిలో నుంచి వచ్చినటువంటి వాళ్ళిద్దరు ఎవరు అవునన్నా కాదన్నా అది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం, కాదనేటువంటి సత్యం కూడా. కేసీఆర్ గారికి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ, రేవంత్ రెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఇది వాళ్ళిద్దరికి తెలుసు. కాకపోతే పెద్ద శిష్యుడు ఎవరు, చిన్న శిష్యుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారికి అనేది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సరే, వాళ్ళ పక్కన పెడితే, రాజకీయంగా వాళ్ళని ఆ అంశాలు పక్కన పెడితే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా సన్నిహితుడు ప్లస్ అనుచరుడు ప్లస్ చంద్రబాబు నాయుడు గారికి ఒక ఫోన్ కాల్ చేసి ఇలా డాక్టర్ శరత్ని జేయూగా అపాయింట్ చేయండి అని చెప్తే ఒక ఫోన్ కాల్ చాలు. అదేం పెద్ద అక్కడ పోయి తిరుమలకి వెళ్ళి తిరుమలలో అక్కడే ఉన్న రికమెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
సో ఎట్టకేలకు ఆయన జేఈఓగా అపాయింట్ అయ్యారు. ఈ జేఈఓగా అపాయింట్ అయిన సందర్భంగా తిరుమలలో తెలంగాణ హవా కొనసాగుతుంది అని చెప్పి అనేటువంటి అలాంటి భావన ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక అంశంగా కనిపిస్తుంది. సరే, దీనికంటే కొంచెం ముందుకెళ్తే అక్కడ జరిగినటువంటి అపాయింట్మెంట్స్ కానీ లేదా అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ అక్కడ జరుగుతున్నటువంటి నిధుల కేటాయింపు కానీ వీటన్నిటిని తీసుకుంటే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాధాన్యం తిరుమల తిరుపతి దేవస్థానంలో బాగా ఉంది అని చెప్పేసి భావించేటువంటి వాళ్ళని మనం కాదనలేం. ఎందుకనంటే ఇవాళ వరకు కూడా సుమారుగా తిరుపతి దేవస్థానానికి సంబంధించి 140 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దేవాలయాలు నిర్మించడానికి కానీ కళ్యాణ మండపాలు నిర్మించడానికి కానీ అన్నదానం కానీ ఏదైతేనేమి 140 కోట్ల రూపాయలు కేటాయించారు. 140 కోట్లు ఇదేం చిన్న అమౌంట్ కాదు. తెలంగాణ రాష్ట్రం తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నిధులు. ఎందుకంటే తిరుపతి దేవస్థానం దాదాపు 5,000 దేవాలయాలు నిర్మించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగా ఈ కేటాయింపులు జరిగాయి. ఇక తిరుపతి దేవస్థానంలో భక్తులు సామాన్యులకి దర్శనం అందడం అనేది చాలా టఫ్గా ఉంది. చాలా టఫ్ ఉంది. ఎంత టఫ్ ఉందంటే మామూలు వాళ్ళు ఏదైనా పండగలు పబ్బాలప్పుడు మామూలు వాళ్ళు ఎవరు కూడా కొండవైపు చూడటానికి కూడా భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇవాళ. మీకు వైకుంఠ దూరదర్శనం వచ్చింది. వైకుంఠ దూరదర్శనం మొదటి 2 రోజులు ఎవరు కనిపించారు అనేది అందరికీ తెలుసు. సామాన్యులకు మేము అవకాశం కల్పించారని చెప్పి చెప్పొచ్చు, కానీ వాస్తవం లెక్కేస్తే తొలి రోజు అంటే వైకుంఠ ఏకాదశి గడియలు ఏదైతే ఉన్నాయో ఆ 24 గంటల పాటు ఎవరికి అవకాశం ఇచ్చారనేది మీరు కానీ డేటా తీస్తే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళ ఫేసులు కనుక తీస్తే అర్థమైపోతుంది. ఇక రథసప్తమి వస్తుంది, రాబోయే రథసప్తమికి ముందుగానే ఆల్రెడీ రిజర్వ్ చేసేసుకున్నారు. అపర కుబేరులు, అత్యంత ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు తప్ప కొండ మీద ఎవరు కనపట్ల ఇలాంటి వాళ్ళు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే రెగ్యులర్ దర్శనాల విషయంలో మీకు తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్సీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ వీళ్ళకి సిఫారసు లెటర్లకు అనుమతించింది తిరుపతి దేవస్థానం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలకి ఎంపీలకి వీళ్ళందరూ ప్రజాప్రతినిధుల సిఫారసు లెటర్లకి అనుమతి ఇచ్చింది. ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి కూడా ఇలాంటి సిఫారసులకి అనుమతించాల, ఒక తెలంగాణ రాష్ట్రానికి అనుమతించింది. తిరుపతి దేవస్థానం ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల సిఫారసు లెటర్లకి మీరు ఇచ్చినా ఓకే, అర్థం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజాప్రతినిధులకి మీరు సిఫారసు లెటర్లకు అనుమతించారు కదా, మరి కర్ణాటక రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులకి ఎందుకు ఎవరు? తమిళనాడు పక్కన ఉండేటువంటి తమిళనాడు, అసలు యాక్చువల్గా తమిళనాడులో నుంచి విడిపోయినప్పుడు తమిళనాడుకి చెందాల్సినటువంటి తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు వాళ్ళు. అలాంటిది వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వట్ల. ఒక తెలంగాణ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజాప్రతినిధులకి మాత్రమే సిఫారసు లెటర్లు ఎందుకు ఇస్తున్నారు? మరి దీన్ని అంతా ఎలా చూడాలంటారు సార్? దీన్ని అందుకే చాలా మంది ఏమంటున్నారంటే తెలంగాణ హవా కొనసాగుతుంది. ఇంకో మాట చెప్పాలంటే అక్కడ కీలకమైనటువంటి పదవిలో ఉన్నటువంటి అపాయింట్మెంట్ చేసినటువంటి కీలకమైన పదవిలో ఉన్నటువంటి అతనికి ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు లేదు. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు లేదు. కీలకమైన పదవిలో ఉన్నటువంటి ఆధార్ కార్డు లేదు. తెలంగాణ పౌరుని నేనని చెప్పి ఆయన బహాటంగా అనేక మందికి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సార్ ఎలా చూడాలంటారు? ఒకవేళ ఒక తెలంగాణ వ్యక్తికి అక్కడ జేఈఓ పదవిని అయితే ఇచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఆ హోదాకు సరిపోయిన వాళ్ళు లేరా, లేకపోతే 2 రాష్ట్రాలకు సంబంధాలు ఇలా ఉన్నాయని తెలపడానికి అంటారా? అందుకే నేను ఈ వీడియో చేయడానికి కారణం అదే. ఇప్పుడు ప్రజలకి ఒక రకమైన అభిప్రాయం ఉంది, తెలంగాణ హవా కొనసాగుతుంది తిరుమలలో అని. ఎందుకు? సిఫారసు లెటర్లు ఎప్పుడైతే మీరు ఇస్తున్నారో ఆ రోజు నుంచే ఇది ఉంది. రాష్ట్రం విడిపోక ముందు అయితే ఓకే, పోనీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నంత వరకు 2024 వరకు ఇచ్చారన్న ఒక అర్థం ఉంది. అసలు 2024 నుంచి మీకు జూన్ 2, 24 నుంచి మీకు మాకు సంబంధం లేదు, మీరు సర్దుకోండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పి తెలంగాణకు సంబంధించినటువంటి లీడర్లు చెప్తూ ఉంటే మీరు హైదరాబాద్ ఎప్పుడో వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు కదా. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు తిరుపతి దేవస్థానంలో ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు? పైగా తిరుపతి దేవస్థానంలో తెలంగాణకు సంబంధించినటువంటి వాటా ఉంది అని చెప్పి చెబుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అయినా కానీ నిమ్మకుండిపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు. కారణం ఏంటంటే హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి అందరికీ.
99 మందికి హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి ప్రజాప్రతినిధులకి. వాళ్ళు నోరెత్తి మాట్లాడట్లా. అవును. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా నోరెత్తి మాట్లాడట్లా. కారణం ఏంటంటే హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి కాబట్టి, ఇక్కడ ప్రభుత్వం యొక్క అండ వాళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళు ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా తెలంగాణ ప్రభుత్వం లేదా తెలంగాణ ప్రమేయం ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఆ ప్రమేయాన్ని వాళ్ళు కాదనలేకపోతున్నారు. దానికి కారణం అది. అటు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఇదే జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడైతే సీఎంఓ ఆఫీస్లో మీకు సమాచార శాఖలో సగం పైగా తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. అదే ఒక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళని ఇక్కడ నామినేటెడ్ పోస్టు తెలంగాణలో ఇవ్వమని చెప్పండి, ఇవ్వగలరేమో చూడండి. అదే రాజ్యసభ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్కేషన్ రాజ్యసభ సభ్యుడు తెలంగాణ ఆయనకి ఇచ్చారు. అలాగే సమాచార శాఖకు సంబంధించినటువంటి అనేక మందికి సగం మందికి పైగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. పోనీ ఆయన ఇచ్చారు, నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు, అనేకమైనటువంటి పోస్టులు ఇవ్వడం జరిగింది. అనవసరంగా ఇచ్చిన పోస్టులు కూడా ఉన్నాయి. కొత్త గవర్నమెంట్ వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా దీన్ని ఆపగలుగుతుందా? ఆపలేరు. ఆపగలిగినా ఆపలేరు. ఎందుకంటే వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆపలేరు. సో కాబట్టి ఈ అపాయింట్మెంట్, జేఈఓ అపాయింట్మెంట్ అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. ఎందుకంటే ఒక తెలంగాణ ఐఏఎస్ని జేఈఓగా, అది కూడా రిటైర్ అయిన తర్వాత నియమించడం అనేది అది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఒక పొలిటికల్ ఇష్యూ అవుతుంది. సో ఏదేమైనా సరే ఇప్పుడు టీటీడీలో తెలంగాణ హవా నడుస్తుందని చెప్పడానికి చాలా స్పష్టమైన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. మరి దీని గురించి ప్రజలు ఎలా స్పందిస్తారనేది కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.